For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు కోయిదర శ్రీనివాసరాజు గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమః శివాయ. జయ కొండదేవత శంభో శంకర మహాదేవ మహాదుర్గా వనదేవత సమ్మక్క సారలమ్మ వనదేవత. ప్రజలందరికీ నమస్కారం. చెప్పమ్మా గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాట రాశి వారికి ఈ వారంలో ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, వీళ్ళకి ఆదాయములో 14 కనబడుతుంది, ఖర్చులో 2. అంటే ఆదాయం చాలా బాగుంది, ఖర్చులో తక్కువగా ఉంది. వీళ్ళు దేనికైనా రేపు వాన వస్తుందంటే ఇవాళ వరకు రెడీ చేసుకొని పెట్టుకుంటారు గొడుగు. అంటే జాగ్రత్త, ముందు జాగ్రత్త. ఆ జాగ్రత్తలు పాటించిన వాడికే ఆ లక్ష్మీదేవత అనేది నిలబడుతుంది. మన దగ్గర ఉండాయిలే, మన ఖర్చు పెట్టేస్తాంలే, మనం సంపాదించుకోవచ్చులే అని అనుకున్నాం అనుకోండి, ఈ ఉండైపోతాయి, ఉంచుకున్నైపోతాయి. అప్పుడు అదో గతి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతుంటాయి. కాబట్టి మనం ఏ పని చేస్తున్నామో, ఏ సబ్జెక్ట్ పెట్టుకున్నామో, ఏది సాధించాలనుకుంటున్నామో, మన మైండ్లో మనలో ఉండాల్సిన గోళ ఏమిటి, మన ఐడియాలో ఉండ విధానం ఏమిటి అనేది మనం తెలుసుకొని దానికి ముందు జాగ్రత్తలు పడి, పెద్దవాళ్ళు ఆశీర్వాదం, అమ్మా నాన్న పెద్దవాళ్ళు, మన గురువులు, మనకి విద్య నేర్పిన పెద్ద గురువులు, ఆ గురువులను మనం పట్టుకొని వాళ్ళ డైరెక్షన్లో మనం పోయిన దాని వెళ్ళ మన కుటుంబానికి మనం 10 మందికి ఉపయోగపడాలంటే మనం వాళ్ళ మాట మనం వింటేనే మన మాట ప్రజలు వింటారు. వాళ్ళ మాట మనం వినకోకుండా మనం పోతేనే మన మాట ప్రజలు ఎవరు వినరు. కాబట్టి ఏ పని చేయాలనుకుంటున్నా, ఎక్కడ పోదాం అనుకుంటున్నా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అతి జాగ్రత్త చాలా మంచిది. జాగ్రత్త పాటించని వెడల అధోగతి అయ్యే కనబడుతుంది. గురుగారు, మరి ఈ కర్కాట రాశి వాళ్ళు ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ గుడికి వెళ్తే మంచిది అంటారు గురుగారు? ఈ రాశి వాళ్ళకి మెయిన్గా పూజించాల్సింది కనకదుర్గ అమ్మవారిని పూజించాలి. కనకదుర్గ లేకపోతే అష్టలక్ష్మి పారార్థనలు, అష్టలక్ష్మి చేయాలి. లేకపోతే మెయిన్గా వాళ్ళు పూజించే కులదేవుణ్ణి ప్రార్థన చేసుకుంటే శుభం జరుగుతుంది.